పెరటి కోళ్ల పెంపకదారులకు నమస్కారం. నేను మీ డాక్టర్ నాగేంద్ర బాబు. ఈ వీడియోలో మనం కోళ్లకు వాడాల్సిన టీకాల గురించి వివరంగా తెలుసుకుందాం. పెరటి కోళ్ల పెంపకంలో మన కోళ్లకు కనుక టీకాలు వేయకపోతే వాటికి అనేక రకాల జబ్బులు వచ్చి మొత్తం కోళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తుగా మనం టీకాల షెడ్యూల్ ఫాలో కావాలి. ఈ టీకాల షెడ్యూల్ ఫాలో అయ్యే ముందు మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. పెరటి కోళ్ళకు వేసే టీకాలు ఖచ్చితంగా కూల్ చైన్ మెయింటైన్ చేయాలి. అంటే టీకాలు ఖచ్చితంగా కూలింగ్ తగ్గినట్లయితే దాంట్లో ఉన్న వైరస్ కోళ్లకు ఇమ్యూనిటీ ఎక్కువ ఇవ్వకుండా పనిచేయకుండా ఉంటుంది. టీకాలను ఖచ్చితంగా కూలింగ్ అవర్స్లో మాత్రమే వేయాలి. అంటే చల్లదనం ఉన్న టైంలో మాత్రమే వేయాలి. ఉదయం కానీ సాయంత్రం కానీ వేయాలి. ఎందుకు ఎలా వేయాలి అంటే మనం మధ్యాహ్నం కనుక వేసినట్లయితే ఆల్రెడీ ఎండ తీవ్రత ఉంటుంది. ఆ టైంలో మనం వాటికి టీకాలు వేసినట్లయితే కోళ్ళు ఆల్రెడీ టీకా వల్ల స్ట్రెస్కి వెళ్ళి ఆ ఎండ తీవ్రత వల్ల స్ట్రెస్కి వెళ్ళి దాని ఆరోగ్యం మీద ప్రభావం పడుతుంది. మొదటి రోజు వీలైతే మారెక్స్ వ్యాధి రాకుండా టీకాను వేయించుకోవాలి. ఇది చర్మం కింద వేయాల్సి ఉంటుంది, నెత్తి భాగంలో వేయాల్సి ఉంటుంది. ఈ టీకాని కూలింగ్ అంటే మనం లిక్విడ్ నైట్రోజన్ -196°C మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీలైతే వేయించండి. కోడి పిల్లకు వయసు 6 రోజులు వచ్చినప్పుడు ఖచ్చితంగా లసోటా అనే టీకా ఉంటుంది. ఇది న్యూ క్యాజిల్ డిసీజ్ లేదా రాణికెట్ డిసీజ్ లేదా కొక్కర వ్యాధి రాకుండా పిల్లలకు మనం వేసే టీకా. ఇది ఒక చుక్క కంట్లో వేస్తే సరిపోతుంది. తర్వాత 12వ రోజు లేదా 13వ రోజు లేదా 14వ రోజు ఇన్ఫెక్షియస్ బర్సల్ డిసీజ్ గంబూరో వ్యాధి రాకుండా టీకా వేయించుకోవాలి. ఇది కూడా ఒక చుక్క ఐ డ్రాప్ కింద వాటి కంట్లో వేయాల్సి ఉంటుంది. మళ్ళీ ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలకు ఫౌల్ పాక్స్ లేదా అమ్మతల్లి రాకుండా ముందస్తుగానే 3వ వారంలో కానీ 4వ వారం కానీ ఖచ్చితంగా వాటికి ఫౌల్ పాక్స్ టీకా వేయించాలి. 24 లేదా 25 లేదా 26 రోజు ఖచ్చితంగా లసోటా బూస్టర్ డోస్ లెక్క వేయించాల్సి ఉంటుంది. ఇది డబుల్ డోస్ వేయాలి. ఒకటి కళ్ళల్లో వేయాలి, ఒకటి ముక్కు రంధ్రంలో వేస్తే సరిపోతుంది. ఈ ఆర్డీ వైరస్ లేదా న్యూ క్యాజిల్ డిసీజ్ వైరస్ లేదా కొక్కెర తెగులు వచ్చినట్లయితే కోళ్ళు అధిక మొత్తంలో చనిపోతున్నాయి. దీన్ని నివారించడానికి ఒక 2 నెలలకు ఒకసారి ఖచ్చితంగా లసోటా డ్రాప్స్ని నోట్లో వేస్తే సరిపోతుంది. ఈ టీకాలను ఖచ్చితంగా చెప్పిన షెడ్యూల్ని కనుక ఫాలో అయ్యి మనం వాడినట్లయితే కోళ్ళలో వైరస్ వ్యాధులు రాకుండా మనం ఖచ్చితంగా నివారించుకుని వాటిలో మరణాలని తగ్గించుకోవచ్చు. ఈ టీకాలు వాడుతున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఖచ్చితంగా కూలింగ్ మెయింటైన్ చేయాలి. దానికోసం ఐస్ ప్యాక్స్ను వాడండి. ఒకవేళ టీకా కలిపిన తర్వాత కొన్ని టీకాలు 400 డోసులు 600 డోసులు ఉంటాయి. దాన్ని ఆ రోజు కంప్లీట్ చేసుకోవాలి.